హాయ్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక డిఫికల్ట్గా ఫీల్ అయ్యే క్వశ్చన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా మనం ఎలా డీల్ చేస్తామో చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ at 8% per annum for 7 years is equal to the simple interest on 8,000 at 2% per annum for 14 years. Find the sum of money. చూడండి అమ్మా, ఇక్కడ మనకి రెండు ఇన్ఫర్మేషన్స్ మనకి ఇక్కడ ఇచ్చారమ్మా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ మనీ అట్ 8% per annum ఫర్ 7 years. ఫస్ట్ స్టెప్లో మనకి ఏం చెప్పారు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏం చెప్పారంటే 8% per annum అని చెప్పారు. 8% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం వచ్చేసరికి 7 years అని చెప్పారు. బట్ ఇక్కడ ఎలాంటి ప్రిన్సిపల్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి మనము ఎక్స్ అనుకుందాం. సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారంటే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ ఇన్ఫర్మేషన్కి ఈక్వల్ అవుతుందంట. చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ 8% per annum ఫర్ 7 years అనేది ఈ సమ్ ఏదైతే చెప్పలేదో ఎక్స్ అనుకుంటున్నాం కదా, ఈ సమ్ మీద 8% per annum లాగా 7 years మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుందంట. చూడండి, ప్రిన్సిపల్ 8,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% per annum, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% per annum అండ్ టైం 14 years అండి, 14 years. చూడండి, ఈ సెకండ్ ఇన్ఫర్మేషన్ మీద వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీద వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు, రెండు ఈక్వల్ అని మెన్షన్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి మనము సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సెకండ్ ఇన్ఫర్మేషన్కి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే PTR/100. ఇదంతా తెలిసిన విషయమే కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నానమ్మా. 8,000 ఇంటూ టైం ఎంత 14 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 2% per annum కదా. ఓకే, 2 zeros క్యాన్సిల్ అమ్మా. 80 into 14 ఏమవుతుంది, 80 into 14 into 2 అండి. 80 14s ఎంత అంటే 1120 into 2 అండి. 2240. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 2,240 అవుతుంది. ఇది ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇదే ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. మరి ఇదే ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని వేసేసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందో ఇక్కడ కూడా అదే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2240 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టైం ఎంత 7 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%/100 అండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 7 1s are 7, 7 3s are 21, ఇక్కడ 1 మిగులుతుంది, 14 అవుతుంది. 7 2s are 14, 7 0s are 0, 320 వస్తుంది. మళ్ళీ 8 1s are 8, 8 40s 320, 8 40s 320. దెన్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 into 1 అంటే ఎక్స్ వస్తుంది /100. ఈ ఇక్కడ RHSలో 100 డివిజన్ చేస్తుంది, LHSకి వెళ్తే మల్టిప్లై అవుతుందమ్మా. అప్పుడు 40 into 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4,000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అంటే ప్రిన్సిపల్ కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే 4,000. ఈ విధంగా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా. మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి.